న్యాయాధిపతుల గ్రంథము. బైబిల్లో వరుస సంఖ్యలో న్యాయాధిపతుల గ్రంథము ఎన్నో పుస్తకం? బైబిల్ తీయకుండా చెప్పాలి, లెక్కలేసుకోకుండా. సో చెప్తున్నారా, చదవకుండా చెప్తున్నారా? పంచకాండములు 5, తర్వాత యెహోషువ గ్రంథం, తర్వాత న్యాయాధిపతులు. ఎన్ని? 7ది. హల్లెలూయా. సింపుల్ లెక్క. పంచకాండములు 5 కదా, ధర్మశాస్త్రం 5 పుస్తకాలు, తర్వాత యెహోషువ గ్రంథం, తర్వాత న్యాయాధిపతుల గ్రంథం. ఇక్కడ ఏం రాశాడంటే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. దేవునికి స్తోత్రం. ఆ తరము వారందరూ పితరుల యొద్దకు చేర్చబడిరి. పితరుల యొద్దకంటే ఆ తరము వారందరూ. ఆ తరం అంటే ఇశ్రాయేలు అనే పేరు ఎలా వచ్చింది? దేవుడు యాకోబుకు చెప్పాడు, యాకోబు, ఇక మీదట నీవు యాకోబు అని పిలువబడవు, ఇశ్రాయేలుగా పిలువబడతావని. ఎందుకని అన్నాడు అంత గొప్ప మాట అంటే, యాకోబు దేవునితో పోరాడి, చెప్పాలి, పోరాడి గెలిచినవాడు. యాకోబు మగసిరి తనము గలవాడై దేవునితో పోరాడి గెలిచెను అని రాస్తుంది బైబిల్లో. అందుకారణాన్ని బట్టి యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చేశాడు. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత పాత పేరు ఏదైతే ఉందో ఆ పేరుని మరి కొత్త పేరు ఇంకొకటి నామకరణం ఎందుకు చేస్తారు? ఆ పేర్లు మార్చకపోతే ఏమైందిలేండి, సుబ్బారావును సుబ్బారావుగానే ఉండనిద్దాం, కోటేశ్వరరావును కోటేశ్వరరావుగానే ఉండనిద్దాం, పేరుదేముందండి, హృదయం మారాలి కదా అంటున్నారు కొంతమంది. కానీ దేవుడు తెలియక, మనిషి కొనంత జ్ఞానం ఆయనకి లేక యాకోబును ఇశ్రాయేలు అన్నాడా? దేవునికి స్తోత్రం. నేను ఒకసారి ఒక లెక్క చెప్పాను మీకు, ఎంతమందికి గుర్తుందో తెలియదు. లెక్క అంటే, ఇప్పుడు సౌలు ఉన్నాడా? పాత నిబంధనలో సౌలు ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా సౌలు ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు తన పరిస్థితి ఎలాంటిది చెప్పండి? జుట్లు పట్టుకొని ఈడ్చుకు రావడం, యేసుక్రీస్తు దేవుడు అన్న వాళ్ళని కొట్టడం, జైల్లో పడేయడం, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ హింసించడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడు. అతను ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత తన పేరు ఏముంది? బైబిల్ ఏం రాయబడింది మనకి? 14 పత్రికల్లో కూడా పౌలు, అపోస్తలుడైన పౌలు. పౌలు అనే ప్రస్తావన మనం చూస్తాం. సౌలుకి పౌలుకి అరసున్న తేడా మీరు రాసుకుని చూడండి. తర్వాత సౌలు అని రాయండి. సా ఉంటుంది కదా, ఆ సాని కింద సున్నా చేయండి, ఏమవుతుంది అప్పుడు? పౌలు. మరి అరసున్నా కోసమే మరి దేవుడు పౌలు యొక్క పేరు మార్చి, సౌలు యొక్క పేరు మార్చేసి పౌలుగా పిలవాలా అంటే అర్థాలే మారిపోతాయి. కనుక మనము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనకు కొత్త పేరు అవసరం కాదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుడు మోషే ద్వారా నడిపించారు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు మోషే నాయకత్వంలో దేవుడు వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం చివరకు వచ్చేసరికి వినాలి బాగా, ద్వితీయోపదేశకాండం చివరకు వచ్చేసరికి
మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే యొక్క మరణంతో, యెహోషువ యొక్క నాయకత్వంతో యెహోషువ గ్రంథం ప్రారంభమైంది. విన్నారా? యెహోషువ గ్రంథం ప్రారంభమవుతుంది. యెహోషువ చనిపోయిన తర్వాత, యెహోషువ చనిపోయిన తర్వాత న్యాయాధిపతుల చరిత్రతో ఈ న్యాయాధిపతుల గ్రంథం స్టార్ట్ అవుద్ది. దేవుడు తర్వాత న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చదివిన వాక్యంలో చూస్తే, దేవుడు ఇశ్రాయేలుల పక్షంగా చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఇశ్రాయేలుల పక్షంగా దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు? కొన్ని చెప్పండి. ఐగుప్తు చెర నుండి దేవుడు వాళ్ళని విడిపించాడు కదా. ఎర్ర సముద్రము ఎదురైతే ఎర్ర సముద్రము పాయలుగా చేశాడు. యోర్దాను ఎదురైతే యోర్దాన్ని వెనక్కి నడిపించాడు. అరణ్యంలో ఆహారం లేదని బాధపడతా ఉంటే దేవుడు వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. త్రాగడానికి నీళ్లు లేవు అంటే ఆయన నీటిని ఇచ్చాడు. 40 సంవత్సరాలు వాళ్ళ వస్త్రములు పాతగెళ్లకుండా, చెప్పుల వారు తెగకుండా అరణ్య యాత్రలో దేవుడు వారికి తోడై ఉండి, రాత్రి అగ్నిస్తంభముగాను పగలు మేఘస్తంభముగాను ఉండి, వీళ్ళని పట్టుకుందాం, మరలా వెనక్కి తీసుకుపోదాం అనుకున్నటువంటి ఐగుప్తీలకు దొరకకుండా వారికి ముందుగా నడుస్తూ అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ, ఆయన దక్షిణ హస్తముతో, ఆయన బాహుబలము చేత అని రాసిన బైబిల్లో, దేవుడు తన బాహుబలము చేత వారిని నడిపిస్తూ వచ్చారు. ఈ యాత్రలో మోషే వెళ్ళిపోయాడు, యెహోషువ వెళ్ళిపోయాడు. ఈ లక్షల మంది వెళ్ళవలసినటువంటి కనానుకు వెళ్లకుండా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లకుండా మధ్యలోనే చనిపోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి తరమును చూసారా? ఇక్కడ 10వ వాక్యంలో అదే అంటాడు, ఆ తరము వారు తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. అంటే దేవుని కార్యాలు కనులారా ఈ 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో చూసినటువంటి వారందరూ చనిపోయారు. ఆ తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు ఏమాత్రము తెలియనటువంటి ఒక తరం వచ్చిందంట, కొత్త తరం. ఇప్పుడు తరాలు గడుస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మా తాతల తరం ఉందనుకోండి, మా తాతల తరం వెళ్ళిపోయిందిగా, తండ్రుల తరం, తర్వాత మా తరం, ఇలాగా తరాలు గడిచే కొలది పాత వాళ్ళు ఏం చేస్తారు? పెద్దవాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. ఆ తర్వాత వచ్చిన కొత్త తరాలు ఉన్నాయే, కొత్త తరాలు, ఈ కొత్త తరాలకి కొన్ని సంగతులు తెలియవు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మన జాన్ గారు ఉన్నారు, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ వ్యవసాయం అంటే ఏమిటో ఎలా తెలుసా లేదా? నాట్లేయడం తెలుసు, కోత కోయడం చెప్పండి తెలుసు, కుప్పలు నొరడం తెలుసు. మరి ఇప్పుడు వచ్చే తరము చదువుకుని లేక ఉద్యోగాలు చేస్తూ అసలు ఈ తరానికి పొలం పనులు అనేవే తెలియదు. ఇప్పుడు వచ్చే తరానికి, ఇక రాబోయే తరాలు ఇంకెలా ఉంటాయి? మా తాతలు వ్యవసాయం చేసేవాళ్ళంట అని చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. అంతేగా? ఇప్పుడు నేను కూడా చెప్పుకోవాలి తర్వాత ఏమని, మా నాన్నోళ్ళు కళ్ళు గీశారు అని. మా పిల్లలు వచ్చేసరికి మా తాతోళ్ళు కళ్ళు గీశారంట.
హల్లెలూయా.